హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే అన్నవరం బయలుదేరాము. దారి మధ్యలో మాకైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించి సరే మీకు కూడా చూపిద్దామని ఒకసారి అయితే వీడియో అయితే తీస్తాను. అండ్ ఇది అన్నవరం ఎంట్రన్స్ అనమాట. నైట్ అరౌండ్ 11 అయింది. మేమైతే అన్నవరం వెళ్ళేటప్పటికి 9కి స్టార్ట్ అయ్యాము. 11 అయింది. 2 అవర్స్ జర్నీ అయితే పట్టింది. ఇదైతే మెయిన్ కొండ మీదకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసేసుకుని పైకి అయితే బయలుదేరిపోవాలి. చూడండి, ఎంట్రన్స్ అయితే బాగుంది కదా. ఎందుకు ఇప్పుడు వెళ్ళాము అని అంటే కనుక మీకు చెప్తాను నేను. ఇది రోడ్ అంతా కూడా చూసారు కదా, ఎంత ఖాళీగా ఉందంటే అస్సలు చాలా ఖాళీగా ఉంది. అదే పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఇక్కడ అస్తమానం ఇంకే ఒకటి తిరుగుతూనే ఉంటాయి. కొండపైన కూడా చాలా ఖాళీగా ఉంది. పైకైతే వచ్చాము. చూడండి ఎంత ఖాళీగా ఉందంటే అస్సలు ఎవ్వరు లేరు. అసలు నేను మా ఆయన తప్పించి ఎవ్వరు కనిపించట్లేదు, ఒక్కరు కూడా. నాకైతే ఒక్కసారి కొంచెం భయం వేసింది, బట్ అంతలా కాదు కానీ పర్లేదు. నేను ఎప్పుడు వచ్చానంటే లాస్ట్ ఎవరిదో సమ్ మ్యారేజ్కి అయితే వచ్చాను ఇక్కడికి. అప్పుడైతే అసలు రూమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే రోజు ఉగాది అవడం వల్ల, అంటే అమావాస్య సెంటిమెంట్ ఉంటుంది కదా చాలామందికి, అందుకని చెప్పేసి అంతగా ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. అదంతా పైన అక్కడవే అది ఇలా చాలా ఉన్నాయి రూమ్స్ తీసుకోవడానికి. చూడండి, అన్నవరం అయితే వచ్చాము. రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. మొత్తం అంతా రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు అసలు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకండి, మా ఆయన వెళ్ళిపోతున్నాడు పైకి. సరే మనం కూడా వెళ్ళిపోదాం. రూమ్ తీసుకుని ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు నైటే వచ్చేసామంటే ఇక్కడ నైట్ కొండ మీద నిద్ర చేస్తే మంచిదని చెప్పి మా మమ్మీ చెప్పింది. సో 6 అవర్స్ ముందుగా వస్తే ఏం పోయిందని చెప్పేసి నైట్ అయితే బయలుదేరిపోయాము. ఎలాగా మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం కదా. చూడండి, అంతా చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు కనిపించట్లేదు అసలు. ఇంత పైకి ఎక్కాలంటే నా వల్ల అయితే కావట్లేదు. మా ఆయన అయితే సింగిల్గా వెళ్తున్నాడు, లగేజ్ అంతా నాకే అప్ చెప్పేసాడు. చూడండి, అంత లగేజ్ నాకే. ఒకటైనా పట్టుకోవచ్చు కదా. ఎవరు కనిపించట్లేదు రూమ్ తీసుకోవడానికి కూడా. అయ్యో, ఎవరు కనిపించట్లేదండి రూమ్స్ ఇచ్చేవాళ్ళు కూడా. ఓ మై గాడ్. స్టెప్స్ ఎక్కాలంటే నా వల్ల అయితే కాదు అసలు, అందులోని లగేజ్తో. అబ్బా, ఇక్కడైతే బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది. నేను తప్పించి ఎవరు కనిపించట్లేదు. ఇటు నుంచి ఇటు వచ్చాము ఇప్పుడు సడన్గా. అంటే టుమారో మా పెళ్లి రోజు, సో అందుకని చెప్పేసి మేమైతే వ్రతం చేయించుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ సింగిల్గా ఉంటే రూమ్ ఇవ్వరంట, అండ్ ఓన్లీ ఫ్యామిలీకే ఇస్తారంట. 2 అబ్బాయిలు ఉన్నా ఎవరు, 2 అమ్మాయిలు ఉన్నా ఎవరంట. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇలా లేదు, కొత్తగా వచ్చినాయి అంట రూల్స్ అన్నీ కూడా చెప్తున్నారు. చాలాసేపు ఎంక్వైరీ చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు అవన్నీ తీసుకుని అప్పుడు ఫైనల్గా రూమ్ అయితే ఇచ్చారు. ఫైనలీ రూమ్ అయితే దొరికింది. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. ఈ చెట్టు చూడండి, ఒక్క ఆకు కూడా లేదు, ఎలా ఉందో. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంది. టుడే ఇదైతే గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రీ ఇది. వ్రతం చేయించుకోవడానికి వే. పాపం మా హస్బెండ్ పంచితో తిప్పలు పడుతున్నారు, పండివ్వండి. ఇది లోపల వ్రతం చేయించుకునే దగ్గర అనమాట. అందరికీ ఇలాగా పూజ సామాగ్రి అంతా కూడా దేవస్థానం ప్రొవైడ్ చేసేసి ఇస్తారు మనకి.
మనం ఓన్లీ అరటిపళ్ళు ఫ్లవర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. కొత్త జంట కూడా ఉన్నారు. మేమైతే మా పెళ్ళైన తర్వాత 16 డేస్కి అయితే వెళ్ళాము. అలా కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలతోనే వెళ్తారు కొంతమంది. కొంతమంది అయితే పెళ్లి తర్వాత అంటే నెలలోపు అలా వెళ్తారు, ఎవరిష్టం వాళ్ళది. సో మేమైతే వీలు కుదిరినప్పుడల్లా రావాలని అయితే అనుకుంటాను. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచిది అనేసి అయితే చెప్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మా పెళ్లి రోజు అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఫోటోగ్రఫర్ కూడా ఉంటారు, మనకి ఫోటో కావాలనుకుంటే తీస్తారనమాట. 100 రూపీస్ అలా ఉంటుంది, మన ఇష్టం, తీయించుకోవాలనుకుంటే తీయించుకోవచ్చు. సో పంతులు గారే మన దగ్గరికి వచ్చేసి పూజ అయితే చేస్తారు. లాస్ట్లో కథ అయితే అందరికీ కలిపి చెప్తారు. ఇండివిజువల్గా పూజ అయితే చేసేస్తారు. చూడండి, ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసేసారనమాట. మనకి ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే ఇలా అవుతుందని అయితే అనుకోలేదు. అసలు వస్తామా రామా అని అయితే డౌట్లో ఉన్నాను నేను. బట్ ఫైనల్లీ అయితే వచ్చేసాము. సో ఇప్పుడు పంతులు గారు అందరికీ కలిపి ఇక్కడ కథ అయితే చదివేస్తున్నారు. ఐదవ కథ, ఆఖరి కథ. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే మహారాజు గారు కాశీనగరాన్ని కన్నతండ్రిలా పాలిస్తూ ఉన్నారట. ఆ రాజుగారికి 100 మంది కుమారులు కూడా ఉన్నారట. ఇలా ఇక్కడ ఒక్క చోటే కాదు, ఇలా చాలా కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ మనం గర్భగుడి ఎదురుగా కూడా కూర్చుని ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. అంటే దాని ప్రైస్ అయితే దానికి తగ్గట్టే ఉంటుంది. అలా కూడా చేసుకుంటారనమాట. మేమైతే ఇంకా ఇలా అయితే చేసేసుకున్నాము. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేసేయండి ఏమనిపించిందో. అండ్ మాకు కూడా పెళ్లి రోజుకి విషెస్ అయితే మంచిగా ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఫైనలీ వ్రతం అయితే అయిపోయి బయటకు అయితే వచ్చాము. ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళాలన్నమాట బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఫోన్స్ అయితే అలౌ లేదు. సో ఫోన్లు అయితే బయట పెట్టేయడానికి వెళ్తున్నాము. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంటుంది మనకి. అండ్ మెయిన్ గుడి అనమాట. గుడి బయట నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. అండ్ ఇది పైనుంచి వ్యూ అనమాట. అండ్ ఇక్కడ గర్భగుడి ఎదురుగానే ఇలా ఉంది రావి చెట్టు. అండ్ పక్కన చిన్న కోతులు కూడా ఆడుకుంటున్నాయి అవి చక్కగాని. అండ్ ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది కదా, గర్భగుడి ఎదురుగానే ఉంటుంది. ఈ రావి చెట్టు దగ్గర మనమైతే దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. సో మేము కూడా దీపారాధన చేస్తారు. దీపాలు తీసుకుని ఈ రావి చెట్టు దగ్గర వెలిగిస్తే సంవత్సరం అంతా పుణ్యఫలం దక్కుతుందంట. అండ్ ఇది స్వామివారి ముఖద్వారం అనమాట. ఇటు నుంచి మనకి వెళ్ళడానికి వే అయితే ఉండదు. ఇలా పక్కన ఉంది కదా, ఈ పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది. పక్క నుంచి లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడైతే వెళ్ళడానికి అయితే ఉండదు. ఇక్కడ అందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. సో మేము కూడా దిగేసామన్నమాట. తర్వాత ఈ రావి చెట్టు దగ్గర దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పేసి దీపం కూడా తీసుకున్నాము. ఈ కిందన కూడా ఆవు పేడతోనే చేశారు అది. అండ్ పైన 365 ఒత్తులు ఇచ్చేసి ఒక ఆది కర్పూరం అయితే ఇచ్చారు. దీన్ని అయితే మంచిగా మనం మనసులో ఏ కోరుకున్న తీరుతాయంట. తీసుకుని మంచిగా అయితే వెలిగించేసాను నేను కూడా. అండ్ ఇక్కడ దీపారాధన అయితే చేస్తాను. యాక్చువల్లీ మనకి డైలీ దండం పెట్టుకునే అలవాటు అయితే అంత పెద్దగా అయితే లేదు. సో సంవత్సరానికి సరిపడా ఒకేసారి అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఎవరైనా ఇక్కడికి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఎలా అనిపించింది మీకు, ఈ వ్రతం చేసుకున్న తర్వాత ఏమి ఫలితం దక్కింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ రావి చెట్టు చుట్టూరు ఈ దీపం పట్టుకుని తిరిగిన తర్వాత వెలిగించాలంట. యాక్చువల్లీ నాకైతే తెలీదు. నేనైతే ముందు వెలిగించేసిన తర్వాత తిరిగాను అన్నారని చెప్పేసి. మనం దండం పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అనుకుంటా. ఒక్కొక్కసారి ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను. సో ఆ దేవుడైతే నా మీద అనుగ్రహం అయితే చూపిస్తూనే ఉంటాడు. అండ్ మీ అందరి మీద కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగా స్టెప్స్ దిగేసి అయితే కిందకైతే వచ్చేయాలి. అండ్ ఇలాగ మొత్తం నడుచుకుంటూ కిందకు కూడా వెళ్ళిపోవచ్చు. మనం మార్నింగ్ చూపించింది రోడ్ వే, అండ్ ఇది మెట్ల దారి అనమాట. అండ్ ఇక్కడ బయట
అలా కాసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడ ఒక మాకు పిల్లి కూడా కనిపించింది. ఆ పాప పిల్లితో మంచిగా ఆడుకుంటుంది. అది కూడా ఏం చెయ్యట్లేదు అసలు. రామాలయం ఇది. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. మండపాలు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఇలాగా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. ఇక్కడంతా కూడా మ్యారేజెస్ జరుగుతాయి. ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడే స్వామివారి ప్రసాదం అయితే తయారవుతుంది. ఇదంతా కూడా టేస్ట్ అయితే అవసరం ఉంటుంది అసలు. ఇది అయితే అన్నప్రసాదానికి వే అనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత అన్నప్రసాదం చేయకుండా వెళ్తే ఎలాగ చెప్పండి. అందుకని స్వామివారి ప్రసాదం అయితే మేము కూడా తినేసాము. ఇక్కడైతే తంబ్ వేయాలి. తంబ్ ఎందుకు అంటే ఎంతమంది వచ్చారని కౌంట్ కోసం అనుకుంటా. మేబీ లోపలికైతే వచ్చాము. అన్నప్రసాదం అయితే తినడానికి వచ్చినాము. ఇలా మొత్తం అందరికీ లైన్గా ప్లేట్స్లో అయితే వడ్డించుకుని వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత బయట వ్యూ అనమాట, పైన కొండ నుంచి. చాలా ఎండ ఉంది. ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయింది. మొత్తం కొంచెం సేపు ప్రసాదం తీసుకొస్తానన్నారని చెప్పేసి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ప్రసాదం అయిపోయింది, మొత్తం పూజ అంతా అయిపోయింది. సో కిందకైతే వెళ్ళిపోతున్నాము కొండ దిగడానికి. ఇదంతా గోదావరి అంట. మొత్తం వాటర్ అంతా అస్సలు లేవు, మొత్తం ఇంకిపోయినాయి. అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సూపర్ ఉంది కదా. ఎండ ఎక్కువ ఉంది కానీ బయలుదేరిపోయాము. అంటే పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము కదా, సో ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇంకా కుదురుండ్రు, ఇంటి దగ్గర ఎండ ఎక్కువ ఉందిగా తిరిగేస్తారు అని చెప్పేసి ఒక 2 hours పడుతుంది. 12 అయింది టైము. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే లోపల మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఇయర్ అయితే మా పెళ్లి రోజు అయితే ఇలా అయితే జరుపుకున్నాము. 10 years అయితే కంప్లీటెడ్ అయితే అయిపోయినాయి ఈ రోజుతో. 11th yearలోకి ఎంటర్ అయితే అయిపోయాము. మేమైతే ఇంకా అన్నవరంలో దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్.